కాదు బ్రదర్, ఇప్పుడు లోపలికి ఒక గ్రూప్ వచ్చింది కదా, వాళ్ళు ఎవరు ఒక గ్రూప్ వచ్చింది వ్యాన్ లో ఒక ఇప్పుడు నేను రమ్మన్నాను. చెప్పండి. ఇప్పుడు లోపలికి ఒక గ్రూప్ వచ్చారు, ఎవరు రాజ్ తరుణ్ గారు అసిస్టెంట్ ఏదో పేరు చెప్తున్నారు కదా, వాళ్ళు ఎవరు ఎందుకు వచ్చారని నేనే పిచ్చాను. నేనే చెప్పాను. టిఫిన్ కోసం చెప్పానమ్మా. అంకులాంటికి మెడిసిన్స్ అవి ఇవి ఉంటాయి కదా. ఎవరు వచ్చారు ఇప్పుడు లోపలికి? ఎవరైనా వచ్చారా? కమ్యూనిటీ లోపలికి వచ్చారని కమ్యూనిటీ వాళ్ళు చెప్పాను బ్లాక్ చేయమని. మీరెందుకు చెప్తున్నారు అసలు? నేను ఎంట్రీ చెప్పాను, ఫోన్ చేసి చెప్పాను. మా వాళ్ళు ఇప్పుడు లోపల నాకు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా, బ్యాంక్ వెళ్ళాలన్నా, డబ్బులు కావాలన్నా ఏమైనా ఒకళ్ళు ఉండొద్దా బయట? ప్రతిదానికి నేనే పోయి అటు ఇటు రావాలా? మీరు ఎవరైనా మీ దగ్గర కూడా నేను ఒక్కనే రప్పించాను, నేనే రప్పించాను. సరే మీరు చెప్పండి, రావద్దు ఎవరు రావద్దు. అవును, పోలీసులు కూడా అదే చెప్పారు. పోలీసులు ఏమైనా రావచ్చు అన్నారా? పోలీసులు ఇంట్లోకి రావద్దు అన్నారు. నేను ఇంట్లోకి రప్పలేదు. నేనే అందుకే రాజ్ తరుణ్ గారి ఫాదర్ మదర్ లోపల ఉన్నది. నేనే రానిచ్చాను. పోలీసులు ఏదో వచ్చి పంపించడం, సోషల్ యాక్టివిస్ట్ ఏదో వచ్చి పంపించడం కాదు. నేనే ప్రేమగా వెళ్ళి మాట్లాడుకొని నా అంతటి నేనే అలో చేశాను వాళ్ళని. మీరు ఎందుకు మళ్ళీ అలో చేశారంటే నిన్నటి వరకు కూడా మీరు గొడవ పెట్టుకున్నారు కదా వాళ్ళతోనే. నా పైన జరిగిన దాడికి రానివ్వకుండా ఇక్కడ ఆపాను కానీ లోపలికి అలో చేయొద్దు అని నాకు ఎప్పుడు లేదండి. ఆ దాడికే ఇప్పుడు కంప్లైంట్ కి వెళ్తున్నాను. మళ్ళీ ఇంకో గ్రూప్ వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తుండగానే వాడిని తీసుకొని వచ్చారు. నిన్న మిమ్మల్ని ఒక 10 మంది ఆడోళ్ళు వచ్చి ఇక్కడ మెడబట్టుకుని లాగి కొట్టారు అంటే నిజమేనా? అవును. ఇప్పుడు మీరు చూసిన అందులోనే ఇక్కడ వేరే వేరే మనుషులు వచ్చారా? వాళ్ళని తెప్పించింది ఎవరు? ఇక్కడ ఉన్న వీల్ కేర్ టేకర్స్. కొత్త మనుషులు ఎందుకు రావాలి? అది ఇంట్లో లేనప్పుడు. తెప్పించుకోవడానికి మేము పిలిచాము అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడే ఆర్డర్ పెట్టుకున్నారండి. స్విగ్గీ టిఫిన్ ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఎందుకు మీరు ఆశ్రయించట్లేదు? పోలీసుల దగ్గరికి వెళ్దామని నిన్న కొట్టారంటూ కూడా చెప్తున్నారు కదా. అవునండి, పోలీసుల దగ్గరికి బయలుదేరుతుంటే నన్ను ఎక్కడ వెళ్ళనిస్తున్నారు? మనుషులందరూ ఇలా చేస్తున్నారు. మీరు రాష్ట్రంతో మాట్లాడితే అయిపోతుంది కదా. సరే అండి, మనం స్టేషన్ కి వెళ్దాం. ఒక నిమిషం. రాస్తరుణ్తో మాట్లాడడానికి. రాస్తరుణ్ ఎక్కడున్నావు నువ్వు? రా, ఇక్కడ మనుషులందరినీ పంపించి దుండగుల్ని పంపిస్తున్నావు ఏంటిది అని. ఇప్పుడు నువ్వు షూటింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి మేము రావచ్చా? నేను రావచ్చు, లేదా రాస్తరుణ్ ఎక్కడ ఉంటున్నాడో ఆ ఇంట్లో నేను ఉండొచ్చు అని వీళ్ళని చెప్పమానండి. మరి వీళ్ళ మమ్మీ డాడీని తీసుకొని కూడా నేను అక్కడికి వెళ్దాం. మీడియా అందరిని తీసుకొని నేను కూడా వస్తాను. ఇప్పుడు అక్కడికి నేను కూడా వెళ్ళొచ్చాను. షూటింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి. ముందు మీరు వెళ్ళారు కదా ఆల్రెడీ. మీరు అంతకు ముందు వెళ్ళి అక్కడ ఇష్యూ జరగడం కూడా ఒక షూట్ వెళ్తే ఒక హీరోయిన్ తో పాటు ఉన్నాడు. షూటింగ్ జరగలేదండి, అతను వేరే పని మీద వెళ్ళాడు. పర్సనల్ పని, 4 గోడల మధ్యలో చేసుకుంటారు అది. తర్వాత వినాయక చవితి పూజకని చెప్పాను అంటాడు. ఇక్కడ హైదరాబాద్ లో మన పెద్ద వినాయక చవితి ఉంటే అతను మాత్రం సెల్ఫ్ లో ఉన్న బుర్లి వినాయకుడికి మాత్రం పూజ చేసుకుంటా అంటాడు. బట్ వినాయకుడు ఎక్కడికైనా వినాయకుడే కాబట్టి వాళ్ళ పవిత్రమైన వినాయకుడి పూజకు నేనేం అన్ను. కానీ వాళ్ళు వెళ్ళింది మాత్రం షూటింగ్ పని మీద అయితే కాదు. ఇప్పుడు ఏదైనా షూటింగ్ పనులు ఉన్నా ఇంకా నేను కూడా వెళ్తాను. వీళ్ళకి అదే గొడవ కావాలి అని వీళ్ళు అదే రెచ్చగొట్టుకుంటూ చేస్తే ఇంకా అదే చేయడమే. అంటే మీరు చెప్పారు రాజ్ తరుణ్ తోనే మీరు వేరే విషయం అడగొద్దు, రాజ్ తరుణ్ గురించి అడగండి. ఇది రాజ్ తరుణ్ ఇల్లు, నేను రాజ్ తరుణ్ కలిపి కొన్నాము. ఏదైనా ఇష్యూ అన్నప్పుడు మీరు చాలా మంది రాజ్ తరుణ్ కి అఫైర్స్ తో ఉన్నాయి, చాలా మంది నన్ను కొనడానికి ట్రై చేశారు, మధ్యలో మాట్లాడుతున్నారు. హర్యానా పేరే గానీ, మీరు హెబ్బా పటేల్ పేరే గానీ, వీళ్ళతో లవ్ అఫైర్ ఉన్నాయి, హర్యానాతో ప్రెగ్నెన్సీ తీయించారు, ఇది అన్ని మాట్లాడారు కదా. మీరు దీనికి మీరు ఏమన్నా అవన్నీ నేను కూడా విన్నవే కదండి. ప్రూఫ్స్ ఆడియో రికార్డింగ్ మీకు పంపించాను, అది వినండి. అది స్వయంగా నాతో మాట్లాడింది. అది ఎందుకు మాట్లాడింది అన్నది మీరు రాజ్ తరుణ్ అడగండి. రాజ్ తరుణ్ పిలిపిద్దాము. రాజ్ తరుణ్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడే ఉన్నారు, కేర్ టేకర్. రాజ్ తరుణ్ ఎక్కడున్నారు అన్నారో మీతో పాటు నేను అడగాల్సిన ఆన్సర్స్ ఉన్నాయి. వెళ్దాం పదండి, అక్కడికి వెళ్దాం. ఇప్పుడు మీరు స్టేషన్ కి ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నారు? అంటే నిన్న మీరు ఒక అదేంటి రోడ్ పక్కన ఉండే వాళ్ళని తీసుకొచ్చి నా మీద ప్రైవేట్ ప్లేస్ లో కూడా నా మీద ఇది చేశారు అని చెప్పేసి మీరు నిన్న అంతా నైట్ 11 o'clock వరకు మేము ఇక్కడే ఉన్నాం అదే చెప్పడం జరిగింది. 11 వరకు కూడా ఈవెన్ రాత్రి పేరెంట్స్ ని ఈవెన్ వాష్రూమ్ కూడా అలౌ చేయని మీరు నైట్ ఏం జరిగింది? అదర్ మీడియా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని లోపలికి తీసుకెళ్లాల్సిన అవసరం అంటే సోషలిస్ట్ వచ్చి మాట్లాడారు, ఎవరు వచ్చి మాట్లాడి మీ మధ్య ఏం రాజీ కుదిరింది? ఏమీ రాజీ కుదరలేదు. ఇంత కాంట్రవర్సీ జరుగుతున్న దాంట్లోని రాత్రి అందరు వెళ్ళిపోయాక కొంచెం ప్రశాంతత ఇది కుదిరింది. నేను ఇక్కడ కూర్చున్నాను, వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఒకసారి మొహాలు చూసుకున్నాము. ఆంటీ దగ్గరికి వెళ్ళి నేను ఆంటీతో ఏంటంటే దేనికోసం ఇదంతా, నేను మీ కూతురులా కనిపించలేదా అని అడిగాను. ఆవిడ కొంచెం కంటతడి పెట్టుకుంది. నాకు ఒక ఎమోషనల్ కనెక్ట్ అయింది. ఫస్ట్ పదండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామని లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నాం. ఈ లోపు పోలీసులు వచ్చారు. పోలీసులు ఆ కేర్ టేకర్ కి అంటే నాకేం జరిగింది, ఇప్పుడు ఇలాంటి టైంలో లోపలికి వస్తే అంటే ఫస్ట్ వెళ్ళిపోమని అన్నారు. సరే సార్ నేను లోపలికి తీసుకెళ్తా అంటే, నువ్వు లోపలికి తీసుకెళ్తాంటే మాకేం ప్రాబ్లం లేదని ఎస్ఐ గారు అన్నారు. మేము లోపలికి వచ్చాము. అక్కడే చెప్పారు, ఇప్పుడు ఆమె నుంచి మీకేం జరిగినా మీ నుంచి ఆమెకేం జరిగిన ఇద్దరికి ప్రాబ్లమే కదా, మీరేం కొట్టుకోకండి అని. మేమేం కొట్టుకోమన్నాము. వాళ్ళకు కేర్ టేకర్ కావాలంటే కేర్ టేకర్ ని పెట్టారు. ఆ కేర్ టేకర్ కాకుండా లోపలికి ఎవరు రావడానికి వీలు లేదు, మిగతాది ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. అది ఆయన అటు వెళ్ళగానే రాత్రి ఇంకొక అతన్ని తీసుకొచ్చారు. పోలీసు వాళ్ళు ఒక అతన్ని పంపించేశారు, తరిమేశారు. ఇక సోషల్ యాక్టివిస్ట్ ఫీమేల్ ని పంపించేశారు.
ఇప్పుడు మళ్ళీ ఇంకెవరో అదే కేర్ టేకర్ ఎవరో మనుషులు తెప్పిస్తున్నారు. అట్లీస్ట్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి వాళ్ళు. మీరు ఒక్కసారి అదే క్వశ్చన్స్ వాళ్ళని అడగండి. వాళ్ళు అంటే తిండి వాళ్ళు కోసం తెచ్చుకున్నారు, ఏమన్నారు? అదే అండి తిండి కోసం తెచ్చుకున్నారు, ఇది తెచ్చుకున్నారంటే ఇప్పుడు స్విగ్గీ ఉన్నాయి, స్విగ్గీ పెట్టుకుంటున్నారు ఆల్రెడీ. స్విగ్గీ పర్మిషన్ ఉంటది, అన్నోన్ పర్సన్ పర్మిషన్ ఎలా ఉంటుంది? ఒకవేళ వాళ్ళు తీసుకొని వస్తే మీ ప్రాబ్లం ఏంటి? అటాక్ నా పైన కదా జరిగింది. మీ ఇంటికి మీకు అటాక్ జరిగినప్పుడు మీకు ప్రాబ్లం తెలుస్తుంది. ప్రాణదాడి నా పైన జరిగినప్పుడు మీరు already పోలీసులు case అడగలేదా పెట్టారు. కనీసం? వాళ్ళ వైపు నుంచి ప్రొటెక్షన్ అడగలేదు, మీరు అడిగే మీరు ప్రయత్నం రాత్రంతా చేయలేదా? డైరెక్ట్ గా మాట్లాడడానికి పోలీసులకి వెళ్ళడానికి అండి ఇప్పుడు కూడా ప్రయత్నము. ఇప్పుడు వెళ్తుంటేనే గ్రూప్ ఎదురైంది. ఉమ్. ఇప్పుడు రాస్తారంతో ఇదంతా కదండి. మీరు ఫస్ట్ నుంచి కూడా ఒకటే మాట్లాడుతున్నారు. మీరు వేరే వాళ్ళ గురించి మాట్లాడు. ప్రీతి గురించి నేను అడిగాను. సో ప్రీతి కూడా నేను వచ్చి ఇక్కడ మాట్లాడింది. ఎందుకంటే మాకు మీడియా పరంగా ఎవరు మాట్లాడితే వాళ్ళ గురించి మేము మా టాపిక్ అనేది తీసుకొస్తున్నాం. తను వచ్చేసి ప్రీతి వచ్చి ఇక్కడ ఒక మాట్లాడడం నిమిషం జరిగింది. ఆగండి, నాకు నిజంగా పనులకి వెళ్ళాలి. మీరు ప్రీతి గురించి మాట్లాడుకుంటే ప్రీతిని పిలిచి ఆవిడ ఇంటర్వ్యూ తీసుకొని ప్రీతి గురించి మాట్లాడుకోండి. లేదు లేదు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎందుకు ఇష్యూ? ఇప్పుడు మీ ఇద్దరు మధ్య మీరు issue ఎన్నిసార్లు ప్రీతి గురించి అడుగుతున్నారు? మీ దగ్గర ప్రీతి దగ్గర అమరిపోయారా మీరు? మీరు అడిగితే మీరు ఎలా ఉంటది మీకు? ప్రీతి ఎలా place ఉంటది? లో ఉంది కాబట్టి ప్రీతి అడుగుతున్నారు. ఇక్కడ ఎక్కడ ప్లేస్ లో ఉంది? ఈ మీ ప్లేస్ place లో కి వచ్చి వచ్చి ఎందుకు? వచ్చి నేను గొడవ పిలిచానా? నేను పిలిచానా? అదే పిలవకుండా ఎందుకు? ఆ అమ్మాయికి నేనేం ఏం పిలిచా? సంబంధం? ఆ అమ్మాయికి ఇప్పుడు ఏం సంబంధం? నలుగురు వచ్చారండి, నలుగురు వచ్చారు. మీరు ఇదే క్వశ్చన్ రాస్తారు వాళ్ళ పేరెంట్స్ కి, ఆ అమ్మాయికి ఏం సంబంధం ఎందుకుంది, 10 సంవత్సరాలు ఎందుకుందని అడిగారా? సంబంధం లేని ఒక ప్రీతి వచ్చి అడుగుతుంటే నన్ను అడుగుతున్నారు మీరు. రాస్తారు పేరెంట్స్ పిలిచి అడగండి. అడుగుతున్నా, మరి ఏం అడుగుతున్నారు? మేము ఆయన ప్లీజ్ కూడా అండి, అడిగితే మనకి మాకు నేను మీకు support ఆల్రెడీ చాలా మంచిగా చెప్పాను, మేడం, చాలా మేడం, మంచిగా ఒక చెప్పాను, చాలా విషయం మంచిగా చెప్పండి, చెప్పాను. ఒక విషయం చెప్పండి. మీరు కూడా బయాస్డ్ ఒక రిపోర్టర్ లాగా బిహేవ్ చేయొద్దు. bias నిన్న గా చాలా కాదండి. నిన్న నిన్న చాలా నుంచి- సెన్సిబుల్ గా అడిగారు. అవును, ఆ ఇది సెన్సిబుల్ ఇలా గానే కూడా అడగండి. అడుగు- ప్రీతి ఇలా ఎందుకు కూడా అడిగింది, ప్రీతి ఎందుకు అడిగింది, ప్రీతి ఎందుకు అడిగింది అంటే మీరు కూడా ప్రీతిలా బిహేవ్ చేస్తున్నారు. సైడ్ మీరు ప్లీజ్. చెప్పండి. మీరు రాస్తారంటే Side ఎందుకు please. direct గా మాట్లాడండి? మేడం, అసలు ఫోన్ ఇల్లు చేయండి, ఎవరి పేరు మీద నంబర్ ఉంది? చెప్తాను, ఇల్లు ఫోన్ ఎవరి పేరు చేయండి. మీద ఉంది? నా పేరు మీదే ఉంది. పక్క మీ పేరు మీద ఉంది. ఎన్నిసార్లు మీకు ఒక్క ఆడదాని మీద పడుతున్నారు? వాడు ఎంత దౌర్జంగా నువ్వే పోతావు అంటున్నాడు. పోలీసులు చట్ట ప్రకారంగా, పోలీసులు లా ప్రకారంగా ఏం చెప్పారు? సరే వాళ్ళ అత్త మామ వస్తారా, వాళ్ళు రాని, వాళ్ళ కేర్ టేకర్ కి ఒకడు వస్తాడు. ఇంకా వాడు వృద్ధుడు అంటాడు, వీడొచ్చి కాలు బాలేదంటాడు, వీడొచ్చి ఫుడ్ తినాలంటాడు, ఇంకోటి వచ్చి మెడిసిన్స్ అంటాడు. 10 మంది వస్తారు. నా మీద అటాక్ చేసి ఇది చేసిన దానికి సీసీటీవీ విజువల్స్ ఉండవు. ఒకటో న్యాయపరంగా క్వశ్చన్స్ అడుగుతున్నారా మీరు? ఆ పోలీస్ మేడం, మీ పైన దాడి జరిగిన ఫుటేజ్ మాకు ఇవ్వచ్చు కదా మేడం? నేను మీ పైన దాడి జరిగిన ఫుటేజ్ మాకు ఇవ్వండి మేడం. అదే అండి, దాడి జరిగిన అదే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒక 10 మంది వచ్చి దాడి చేశారు ఆడవాళ్ళని. ఆ ఫుటేజ్ మాకు ఫుటేజ్ ఇక్కడ సీసీటీవీ కెమెరాలు పీకేసి హార్డ్ డిస్క్ తీసుకున్నారు. కమ్యూనిటీ అసలు నిజంగా ఒక ఇంటర్వ్యూ జరిగితే సెన్సిబుల్ ఉండాలి. ఏంటి అటాక్లు నిజంగా? ఒకసారి మీరు రండి, మీరు answer చేయండి. ఏమండి? ఒకసారి మీరు రండి. కూల్ డౌన్ కాదు, కళ్ళ ముందు ఇప్పుడు వ్యాక్సిన్ ఇచ్చేసారు. ఎవరిదే శేఖర్ అంతా వైజాగ్ నుంచి అంతా శేఖర్ భాష బ్యాచ్ అంతా అడగండి. కొండాపూర్ బ్యాచ్ లో ఇతను శేఖర్ భాష వీళ్ళంతా చేసిన plan ఇప్పుడు చేద్దాం. మీరు ఏమంటారు మేడం? శేఖర భాష రౌడీలు పంపించాడు అంటారు ఇక్కడికి? శేఖర్ భాష పంపించాడా, రాజ్ తరుణ్ పంపించాడా తెలియాలి. అది తెలియాలంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చెప్పాలి, అంతే. పోలీసులు ఇన్వాల్వ్ అయినా సరే వీళ్ళు ఇంకా ఎందుకు వస్తుంటున్నారు? మీ ఇంటి పోలీసులు దాకా? ఇన్వాల్వ్ అవ్వడానికి ఫస్ట్ వెళ్ళి కంప్లైంట్ పెట్టాలి కదండి. నన్ను ఎక్కడ వెళ్ళనిస్తున్నారు? ఎవరు అవుతున్నారు మేడం ఆ, మిమ్మల్ని? ఇప్పుడు వాళ్ళని చూసే, ఇప్పుడు మీరు ఉన్నారు కదా కార్లో, ఆ. మరి వచ్చారు కదా ఇన్నోవా కార్ వేసుకొని వచ్చారు కదా. అంటే మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్తుంటే బయటకి తీసుకొస్తారు. అసలు లోపలికి ఎందుకండి? ఇప్పుడు అంటే ఇంతమంది మిమ్మల్ని మీడియా ఉంది. మిమ్మల్ని రావద్దు అనడానికి ఇదైంది మీడియా కాబట్టి. ఓకే, ఇంటర్వ్యూ చేసుకొని వెళ్ళిపోతాం, దాడి అన్నది జరగదు. అన్నోన్ పర్సన్స్ ఎందుకు? టిఫిన్ అతను ఏమైనా స్విగ్గీ చెప్తావునా? రెస్టారెంట్స్ ఉన్నాయి, డోర్ డెలివరీ ఉంది, ఫుడ్ తీయడానికి అన్నోన్ పర్సన్స్ రావడం ఏంటి? ఆల్రెడీ అటాక్ లో ఫియర్ లో ఉన్నప్పుడు నువ్వు మనిషికి బ్రీత్ తీసుకునే అవకాశం కూడా ఇవ్వ, గ్యాప్ ఇవ్వ. మీరు వెళ్ళకోకుండా ఇప్పుడు అక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీకు. అవును మీరు వెళ్ళకోకుండా అక్కడ మీకు అక్కడ అర్జెంట్ గా వెళ్ళాల్సింది ఉంది. అవును. బట్ ఈ టైంలో మేడం, ఇలా అంటే ఇప్పుడు వెళ్తున్నారు కదా. ఇప్పుడు అలాంటి పర్సన్స్ వచ్చినప్పుడు మీరు ఎందుకు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయట్లేదు? వాళ్ళు వస్తారు కదా ఇక్కడికి. వెళ్తున్నానండి, వెళ్తున్నాను.